ఫ్రెండ్స్, భారత్ ఇటలీ రక్షణ మంత్రికి ఏ వార్నింగ్ ఇచ్చింది, నేపాల్ భారత్కు ఎందుకు క్షమాపణలు చెప్పింది, మరియు అమెరికా పాకిస్తాన్ చేస్తున్న ఏ పనిని పట్టించుకోకుండా వదిలేస్తుంది, ఇవే కాకుండా మరెన్నో ముఖ్యమైన అప్డేట్స్ వస్తున్నాయి. ఇవి మీకు మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్లో ఒకే చోట చూడడానికి దొరకవు. అందుకే ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా ఇండియన్ రూపీస్ గురించి మాట్లాడుకుందాం. రెఫరెన్స్ కోసం మీ స్క్రీన్ పైన ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. ఫ్రెండ్స్, ఇండియన్ రూపీస్ యుఎస్ డాలర్ ముందు 95 రూపాయల మార్కును కూడా క్రాస్ చేసిందని న్యూస్ వస్తుంది. వీడియో రికార్డ్ చేసే సమయంలో ఒక యుఎస్ డాలర్ విలువ ఇండియన్ రూపీస్లో 95 రూపాయల 34 పైసల వరకు వెళ్ళింది. ఇది ఇండియన్ రూపీస్ యొక్క అత్యంత కనిష్ట గణాంకం. సో ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ నేపాల్ ప్రభుత్వ ఎయిర్లైన్ కంపెనీ నేపాల్ ఎయిర్లైన్స్ గురించి వస్తుంది. వీరు తమ పోస్టర్లో భారత్ యొక్క తప్పుడు మ్యాప్ను ఉపయోగించారు. అందులో జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్ బౌండరీలో చూపించారు. మేము ఈ న్యూస్ని దీనికంటే ముందు వీడియోలో కవర్ చేశాం. ఈ కేసులో ఇప్పుడు ఒక కొత్త డెవలప్మెంట్ ముందుకు వచ్చింది. నేపాల్ ఎయిర్లైన్స్ ఈ పోస్టర్ను నిన్ననే రిమూవ్ చేసింది. కానీ ఈరోజు నేపాల్ ఎయిర్లైన్స్ అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసి డైరెక్ట్ అపాలజీ ఆఫర్ చేసింది. అంతేకాకుండా నేపాల్ ఎయిర్లైన్స్ క్షమాపణ పత్రం విడుదల చేసింది. దాని స్క్రీన్ షాట్ మీ స్క్రీన్ పైన ఉంది. నేపాల్ ఎయిర్లైన్స్ ఇలా అంది: రీసెంట్గా సోషల్ మీడియాలో మా పోస్టర్లలో చూపించిన మ్యాప్లో ఏదైతే తప్పు జరిగిందో దానికి మేము క్షమాపణ కోరుకోవాలనుకుంటున్నాము. ఆ మ్యాప్లో చూపించిన బార్డర్స్ తప్పుడువి మరియు ఆ బార్డర్స్ నేపాల్ లేదా నేపాల్ ఎయిర్లైన్స్ యొక్క అఫీషియల్ పొజిషన్ను ప్రతిబింబించవు. మేము వెంటనే ఆ పోస్ట్ను డిలీట్ చేశాము మరియు ఇప్పుడు చెక్ చేస్తున్నాము. తద్వారా ఇకపై అంతా సరిగ్గా ఉండేలా చూస్తాం. మా పొరుగు దేశాలు మరియు రీజియన్లో మా మిత్ర దేశాలతో ఉన్న సంబంధాలను మేము ఎంతో గౌరవిస్తాము. మరియు ఒకవేళ ఎవరికైనా మా పోస్టర్ వల్ల బాధ కలిగి ఉంటే దానికి మేము నిజంగా విచారం వ్యక్తం చేస్తున్నాము. ఇది నేపాల్ ప్రభుత్వ ఎయిర్లైన్ కంపెనీ చెబుతున్న మాట. దీనితో పాటు నేపాల్ నుండి మరో న్యూస్ కూడా వస్తుంది. బాలెన్షా ప్రభుత్వం రీసెంట్గా భారత్ నుండి వచ్చే సామాన్లపైన అనౌన్స్ చేసిన ఎక్సైజ్ డ్యూటీని కొత్త నేపాల్ ప్రభుత్వం ఇప్పుడు రిమూవ్ చేసింది. ఇప్పుడు భారత్ నుండి సామాన్లు తెచ్చుకోవడానికి నేపాల్ ప్రజలు బోర్డర్ దగ్గర ఎటువంటి ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేదు. నేపాల్ ప్రభుత్వం యొక్క ఎగ్జాక్ట్ ఆర్డర్ ఇంకా వెబ్సైట్ పైన రాలేదు. దీనిపై కొత్త అప్డేట్ రాగానే మీకు ఇన్ఫామ్ చేస్తాం. ప్రస్తుతానికి నేపాల్ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పైన యూటర్న్ తీసుకుందని అప్డేట్ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ భారత్ మరియు ఇటలీ గురించి వస్తుంది. ఇటలీ రక్షణ మంత్రి గుయిదో క్రొసెట్టో భారత్ పర్యటనకు వచ్చారు. రాజ్నాథ్ సింగ్ గారు ఇటాలియన్ రక్షణ మంత్రితో మీటింగ్ ఏర్పాటు చేశారు. మరియు ఈ మీటింగ్లో భారత్ ఇటలీ ముందు ఒక స్ట్రాంగ్ కండిషన్ పెట్టింది. రెఫరెన్స్ కోసం మీ స్క్రీన్ పైన ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. సో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇటాలియన్ రక్షణ మంత్రితో ఇలా అన్నారు: ఒకవేళ ఇటలీ భారత్తో తన డిఫెన్స్ పార్ట్నర్షిప్ను స్ట్రాంగ్ చేయడానికి నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాలని అనుకుంటే, అలానే ఒకవేళ ఇటలీ భారతదేశంతో ఇప్పుడే ఆయుధాల జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు జాయింట్ వెంచర్స్ స్టార్ట్ చేయాలని కోరుకుంటే, దానికి భారత్ యొక్క ఒకే ఒక్క షరతు ఉంది. అందులో భారత్ కోరుకునేది ఏమిటంటే, ఇటలీ పాకిస్తాన్తో సెన్సిటివ్ డిఫెన్స్ టెక్నాలజీని షేర్ చేయకూడదు. ఈ ఒక్క కండిషనే పెట్టింది. భారత్ కోరుకునేది ఏంటంటే, ఇటలీ తన హైటెక్ మరియు అడ్వాన్స్డ్ ఆయుధాలను పాకిస్తాన్కు అమ్మకూడదు. చిన్నపాటి ఆయుధాలు లేదా మార్కెట్లో విరివిగా దొరికే టెక్నాలజీతో భారత్కు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ అడ్వాన్స్డ్ వెపన్స్ మరియు సెన్సిటివ్ టెక్నాలజీని భారత్ పాకిస్తాన్తో షేర్ చేయవద్దని కోరుతుంది. దీని వెనుక మాకు జెన్యూన్ కన్సర్న్స్ ఉన్నాయని, ఇటలీ మా కన్సర్న్స్ని కన్సిడర్ చేస్తుందని ఆశిస్తున్నామని భారత్ చెప్పింది. అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే భారత్ ఇటలీ ముందు క్లియర్గా చెప్పేసింది, భారత్ లేదా పాకిస్తాన్ ఈ రెండు దేశాల్లో ఒకరినే ఎంచుకోవాలని. ఒకవేళ ఇటలీ పాకిస్తాన్తో స్నేహం చేయాలనుకుంటే భారత్తో స్నేహం వదులుకోవాలని గట్టిగా తేల్చి చెప్పింది. సో ఇప్పుడు తదుపరి అప్డేట్ భారత్ యొక్క అటువంటి బ్యాలిస్టిక్ మిసైల్ గురించి వస్తుంది. దీనికోసం భారత్ మొత్తం వెయిట్ చేస్తుంది. కానీ మోడీ ప్రభుత్వం ఈ మిసైల్ పైన నియంత్రణ పెట్టింది. నిజానికి భారత్ యొక్క అగ్ని సిరీస్ మిసైల్స్లో నెక్స్ట్ నెంబర్ అగ్ని 6 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ది. భారత్ యొక్క అగ్ని 5 మిసైల్ యొక్క టెస్టింగ్ మొదటిసారిగా 2012 సంవత్సరంలో జరిగింది. మరియు నేటికి 14 ఏళ్ల క్రితం భారత్ ఒడిస్సా కోస్ట్ దగ్గర వీలర్ ఐలాండ్ నుండి అగ్ని 5ని మొదటిసారిగా టెస్ట్ చేసింది. ఆ తర్వాత అగ్ని 5కి చాలాసార్లు టెస్టులు జరిగాయి. కానీ అగ్ని 6 ఒక్కసారి కూడా టెస్ట్ చేయబడలేదు. సో దీని గురించి ఇప్పుడు డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి కామత్ సర్ సమాచారం ఇచ్చారు. డిఆర్డిఓ అగ్ని 6 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ కోసం అన్ని ప్రిపరేషన్స్ పూర్తి చేసిందని, కానీ దీన్ని టెస్ట్ చేసేందుకు గవర్నమెంట్ పర్మిషన్ కావాలని ఆయన చెప్పారు. అంతేకాకుండా
ఎప్పుడైతే గవర్నమెంట్ నుండి మాకు డైరెక్షన్స్ వస్తాయో, అప్రూవల్ వస్తుందో అప్పుడు అగ్ని-6 మిసైల్ పైన పని స్టార్ట్ చేయబడుతుంది. డిఆర్డిఓ చైర్మన్ వి కామత్ సర్ని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ తమ నేషనల్ సెక్యూరిటీ సమిట్లో మాట్లాడడానికి ఇన్వైట్ చేసింది. సో అక్కడ ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్ చేశారు. అగ్ని-6 ప్రోగ్రాం మొత్తం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. దీనికంటే ముందు కూడా చాలాసార్లు న్యూస్ వచ్చింది అగ్ని-6 మిసైల్ డిజైన్ మరియు టెక్నికల్ బ్లూ ప్రింట్ పూర్తిగా సిద్ధంగా ఉందని. కానీ దీని ఫస్ట్ ట్రయల్ భారత ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడే జరుగుతుందని చెప్పారు. సో ఇప్పుడు డిఆర్డిఓ చైర్మన్ ద్వారా ఇది క్లియర్ అయిపోయింది. వారు మోడీ గవర్నమెంట్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారని. ఫ్రెండ్స్, ఇక అగ్ని సిరీస్ మిసైళ్లలో టెక్నాలజీ మరియు పేలోడ్ కెపాసిటీలో డిఫరెన్స్ ఎలాగో ఉంటుంది. కానీ అగ్ని-6లో అతిపెద్ద డిఫరెన్స్ ఏంటి అంటే రేంజ్. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే అగ్ని-5 రేంజ్ 5000 కిలోమీటర్ల నుండి 8000 కిలోమీటర్లు అని చెబుతారు. అయితే అగ్ని-6 మిసైల్ రేంజ్ 8000 కిలోమీటర్ల నుండి 12000 కిలోమీటర్ల వరకు ఉండబోతుంది. ఇంత లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా వెస్ట్రన్ దేశాలలో ఒక మెసేజ్ వెళ్తుంది. భారత్ మిసైల్ రేంజ్లో ఇప్పుడు కేవలం చైనా మాత్రమే కాదు, పూర్తి యూరోప్ మరియు నార్త్ అమెరికా కూడా వస్తున్నాయని. అందుకే భారత్ ప్రభుత్వం గ్లోబల్ కంట్రీస్ ప్రెషర్ని అవాయిడ్ చేయడానికి అగ్ని-6 టెస్ట్ చేయడం లేదు. సో ఈ విషయం గురించి మీకేమనిపిస్తుంది? భారత్ అగ్ని-6 టెస్ట్ చేయాలా, అవును లేదా లేదు అనేది కింద కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. సో ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ ఇరాన్ వార్కి సంబంధించింది ఉంది. రెఫరెన్స్ కోసం స్క్రీన్ పైన ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. ఫ్రెండ్స్, మీకు తెలిసినట్లుగా యుఎస్ నేవీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ముందు బ్లాకేడ్ పెట్టింది. దీని తర్వాత ఇరాన్ నుండి ఒక్క కార్గో షిప్ లేదా ఆయిల్ ట్యాంకర్ షిప్ కూడా బయటకు రాలేకపోతున్నాయి మరియు ఒక్క షిప్ కూడా ఇరాన్ పోర్టులకు వెళ్ళలేకపోతుంది. దీనివల్ల ఇరాన్లో ఇతర దేశాల నుండి వచ్చే నార్మల్ సామాన్లు, మర్చండైజ్ గూడ్స్ షిప్పులు ఇరాన్ పోర్టులకు వెళ్ళలేకపోతున్నాయి. దీనివల్ల ఇరాన్ లోపల డే టు డే వాడే వస్తువుల షార్టేజ్ ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ వస్తుంది ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఇరాన్ రెస్క్యూ కోసం ముందుకు వచ్చింది. పాకిస్తాన్ గవర్నమెంట్ ఇరాన్తో ల్యాండ్ బార్డర్ ద్వారా 6 కొత్త రూట్లను అనౌన్స్ చేసింది. పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ స్టెప్ తర్వాత ఇప్పుడు కంటైనర్ షిప్లు పాకిస్తాన్ పోర్టుకు వెళ్ళి అక్కడ ఇరాన్ కంటైనర్లను అన్లోడ్ చేయవచ్చు. అంటే ఇరాన్ వెళ్లాల్సిన కంటైనర్లు ఇప్పుడు పాకిస్తాన్ పోర్టులలో అన్లోడ్ అవుతాయి. ఆ తర్వాత పాకిస్తాన్ పోర్టు నుండి ఆ కంటైనర్లు ట్రక్కుల ద్వారా ఈ 6 కొత్త ల్యాండ్ రూట్ల నుండి ఇరాన్కు పంపబడతాయి. ఇది పాకిస్తాన్ ప్రభుత్వం ప్లాన్. పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ స్టెప్ వల్ల ఇరాన్ గుడ్ బుక్స్లోకి రావడమే కాకుండా హ్యూజ్ రెవెన్యూ సంపాదించడానికి ట్రై చేస్తుంది. పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, ట్రాన్సిట్ ఫీజులు మరియు లాజిస్టిక్స్ ఛార్జీల ద్వారా పాకిస్తాన్ ఒక పెద్ద మొత్తంలో సంపాదించాలని ప్లాన్ చేస్తుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అమెరికా ఇరాన్ పైన ఏదైతే ప్రెషర్ పెట్టిందో దాన్ని పాకిస్తాన్ ఇలా చేసి ఖతం చేస్తుంది. కానీ ఇప్పటి వరకు అమెరికా మరియు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాకిస్తాన్ స్టెప్ని వ్యతిరేకించలేదు. పాకిస్తాన్ ఇక్కడ ప్యూర్లీ తన ఇంట్రెస్ట్ని సేవ్ చేయడంలో సక్సెస్ అయింది. ఇరాన్తో రిలేషన్స్ బాగున్నాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంప్రెస్ అయింది మరియు సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్, అరబ్ దేశాలు కూడా పాకిస్తాన్ గవర్నమెంట్తో డిఫెన్స్ అగ్రిమెంట్స్ సైన్ చేయాలనుకుంటున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ భారత్ మరియు అమెరికా గురించి వస్తుంది. రెఫరెన్స్ కోసం మీ స్క్రీన్ పైన ఒక ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. ఫ్రెండ్స్, మహారాష్ట్ర పోలీసులు 3 యుఎస్ సిటిజన్లను అరెస్ట్ చేశారని న్యూస్ వస్తుంది. అయితే కొంత సమయం కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీరిని డిపోర్ట్ చేయాలని నిర్ణయించారు. 3లో ఒకరు సీనియర్ సిటిజన్, ఇద్దరి వయసు 45 నుండి 50 ఏళ్ల మధ్యలో ఉంది. ఈ 3 అమెరికన్ పౌరులు టూరిస్ట్ వీసా పైన భారత్కి వచ్చారు. కానీ వీరు భారత్ వచ్చి ఇంగ్లీష్, మరాఠీ మరియు హిందీ భాషల్లో క్రిస్టియన్ ధర్మానికి సంబంధించిన పాంప్లెట్స్ పంచుతున్నారు మరియు భారతీయ ప్రజలను క్రిస్టియన్ ధర్మం స్వీకరించమని ఆహ్వానిస్తున్నారు. పబ్లిక్ దీన్ని నోటీస్ చేసి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఆ తర్వాత వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ కేసు వీసా రూల్స్ వైలేషన్ కిందకు వచ్చింది. ఇందులో డిపోర్ట్ చేయడం నుండి బ్లాక్ లిస్ట్ చేయడం మరియు జైలుకు పంపే నిబంధన కూడా ఉంది. కానీ మహారాష్ట్ర పోలీసులు వీరికి ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేశారు మరియు మే 10లోపు భారత్ వదిలి వెళ్ళిపోవాలని చెప్పారు. ఒకవేళ వీరు స్వయంగా వెళ్ళిపోతే వీరిపై ఎటువంటి క్రిమినల్ కేసు ఫైల్ అవ్వదు మరియు ఫ్యూచర్లో వీరు మళ్ళీ వీసా తీసుకుని ఇండియా రావచ్చు. ఒకవేళ వీరు వెళ్ళకపోతే మహారాష్ట్ర పోలీసులు వీరిపై డిపోర్టేషన్ మరియు క్రిమినల్ కేసు ఫైల్ చేస్తారు మరియు వీరిని బలవంతంగా ఫ్లైట్ ఎక్కించి అమెరికా పంపిస్తారు. డిపోర్ట్ చేసిన కేసులో పాస్పోర్ట్ పైన డిపోర్టెడ్ స్టాంప్ పడుతుంది మరియు 5 ఏళ్ల వరకు వీరు ఇండియా రాలేరు. టూరిస్ట్ వీసా పైన మత ప్రచారం
లేదా మిషనరీ యాక్టివిటీస్ నిషేధమని వేసా ఫామ్లో స్పష్టంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీరు మా వీడియో చూసారంటే దాని అర్థం మీకు మా వీడియో చాలా నచ్చిందని. ప్రజెంట్ భారత్ ఫారిన్ పాలసీ, మన ఎకానమీ మరియు డిఫెన్స్కి సంబంధించిన ఎన్నో ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయి. ఇవి మిగతా ఛానల్స్ కవర్ చేయడం లేదు లేదా మిస్ చేస్తున్నారు. మేము ఆ ఇంపార్టెంట్ న్యూస్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మేము విషయాలను ఇంకొంచెం ప్రొఫెషనల్ లెవెల్కు తీసుకెళ్లాలనుకుంటున్నాం. టీంను పెద్దది చేసి ఛానల్ అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాం. తద్వారా ఇంకా బెటర్ మరియు ప్రొఫెషనల్ వీడియోలు మీకోసం తీసుకురాగలము. కానీ ఇవన్నీ చేయాలంటే ముందుగా మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి.